జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి దీపం గురించి, అలాగే ఆ దీపం వెలిగించినప్పుడు మనము చదవలసిన మంత్రము, ఇది ఎప్పుడు చేయాలి అంటే మనకి భరించలేని కష్టాలు ఉన్నప్పుడు, ఎంతో బాధగా ఉన్నప్పుడు, ఆ కష్టాల కడల నుంచి మనము తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము చదివి మనము ఈ దీపం వెలిగించి తప్పకుండా ఈ మంత్రాన్ని చదవాలి అండి. ఒక 2 నిమిషాల పాటు మనము ఈ మంత్రాన్ని చదవాలి. తప్పకుండా మన కష్టం నుంచి బయటికి తీసుకొచ్చే మార్గము అమ్మవారు చూపిస్తారు అనడంలో అస్సలు సందేహము అనేది లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని కనుక నమ్ముకొని మనము ఈ దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని చదువుకోవాలండి. ఈ కలికాలంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సమస్య మెయిన్గా ఉంటుంది. డబ్బు ఉంటే చాలా మటుకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అంటే మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాల వల్లనే చాలామందికి చాలా రకాల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం లేకపోవటం, దానివల్ల డబ్బులు లేకపోవటం, ఫ్యామిలీ ఉండటం, ఆ ఫ్యామిలీని నెగ్గు రావాలి అంటే డబ్బులతో పని. మనము ఎన్ని అప్పులు చేసి ఎంతగానో తీరుస్తామండి, అప్పులు బాధలు అవుతూ ఉంటాయి. ఇలా రకరకాల సమస్యలు ఉంటుంటాయి. ఈ రకరకాల సమస్యల వలయంలో నుంచి మనం బయటికి పడాలి అంటే ఈ చక్కటి పరిహారాన్ని మనము చేసి చూడాలండి. నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ పరిహారాన్ని చేసి చూడండి. నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి మాత్రం రావద్దండి. అయితే మనకి బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదండి. సో వీటితో పాటు సోంపు, అంటే జీలకర్రలాగే ఉండే ఒక సోంపు కూడా ఉంటుందండి. ఆ సోంపు అనేది మనకు కావాలి. ఒకవేళ సోంపు మీకు దొరకకపోతే ఒక జీలకర్ర అయినా మనము ఉపయోగించుకోవచ్చండి. అయితే ముందుగా మనము వారాహి అమ్మవారి ముందు మనం హోరా టైంలో చేస్తే మంచిదండి. ఇది మంగళ, శుక్రవారాలు చేయొచ్చు, పౌర్ణమి, మనకి తిథులను బట్టి అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు, పంచమి తిథిలో, అష్టమి తిథిలో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, మనకి చాలా కష్టం ఎక్కువ ఉంది, ఏ రోజైనా సరే పర్వాలేదు, అమ్మవారికి మనస్ఫూర్తిగా మనము నమ్ముకొని కూడా చేయవచ్చండి. అయితే మనకి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ దీపంలో మనము 11 సోంపు గింజలు అనేవి వేయాలండి. ఆ 11 సోంపు గింజలు మనము వేయటం వల్ల తప్పకుండా మనకి మంచి ధనాకర్షణ కలుగుతుంది, మన కష్టం అనేది తీరుతుంది. దాంతోపాటు ఈ మంత్రాన్ని 2 నిమిషాలు చదవాలి. ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు కురు, ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు కురు, ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు కురు. ఈ మంత్రాన్ని కనుక మీరు 2 నిమిషాలు దీపం వెలిగించి వారాహి అమ్మవారి ముందు కూర్చొని ముందుగా ఈ యొక్క మంత్రాన్ని 2 నిమిషాలు జపించి, దాంతోపాటు మనం వజ్రఘోషము అనే అమ్మవారి యొక్క మంత్రాన్ని మనము చదవటం వలన తప్పకుండా మీకు ఎటువంటి కష్టం ఉన్నా సరే ఆ కష్టంలో నుంచి మీరు బయటపడాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి. అంటే మనకి సోంపు అనేది కావాలి అండి. మామూలుగా ఆవు నెయ్యితో మన దీపం ఇంట్లో ఎలా వెలిగించుకుంటామో అలా వెలిగించుకుంటాము. ఆ సోంపు కానీ లేకపోతే జీలకర్రని కూడా ఉపయోగించవచ్చు. ఏవైనా ఒక 11 గింజలు తీసుకొని మనము దాంట్లో ఆ దీపంలో వేసి వెలిగించి అమ్మవారి ముందు ఎర్రటి ఒత్తులు ఉంటే ఎర్రటి ఒత్తులు కూడా దొరుకుతూ ఉంటాయండి బయట. ఆ ఎర్రటి ఒత్తులతో వెలిగిస్తే ఇంకా మంచిది. లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మనము కుంకుమతో మనం తడిపేసి ఆ ఒత్తులను మనము కుంకుమ కలర్లోకి మార్చుకొని కూడా మనం వెలిగించుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మీ కష్టము ఎటువంటిదైనా సరే మనకి తొలగించి మంచి మార్గాన్ని అమ్మవారు చూపిస్తారు అనడంలో అసలు సందేహం పడవలసిన అవసరమే లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనేది మన జయం అండి. జై వారాహి మాత.